అందరూ అనుకున్నట్టే 'పెద్ది' జూన్‌లో వస్తుంది. అందరూ అనుకున్నట్టే కాదు. అందరూ అనుకోనట్టే 'పెద్ది' మూవీ జూన్‌లో వస్తుంది. చాలా మంది పోస్ట్‌పోన్ అని విపరీతంగా తలాలు పీక్కున్నారనమాట. కాకపోతే 'పెద్ది' మూవీ జూన్‌లో వస్తుంది. 25వ తారీఖు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. దీనికంటే ముందు మనం మెయిన్‌గా మాట్లాడుకోయే విషయం ఏంటంటే క్లైమాక్స్. 'పెద్ది' మూవీ క్లైమాక్స్ బీభత్సం మామూలుగా ఉండదు. అలా ఇలా అంటారు కదా! నిజంగా నీకెలా తెలుసు బ్రో అంటే, ఇప్పుడు డైరెక్టర్‌గా సుకుమార్ గారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఈళ్ళు చెప్పింది కాదు. ఎందుకంటే వాళ్ళ మూవీ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకోవడంలో పెద్ద విషయం ఏం లేదు. ఒక స్పెషల్ న్యూస్ ప్రకారం నిజంగా చెప్తున్నాను. కొంతమంది అంటే సినిమా తెలిసిన వాళ్ళు గాని, వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఆ క్లైమాక్స్ వేరే లెవెల్ అంట. అది మామూలుగా కాదు. నాకు తెలిసిన కొంతమంది కూడా అన్నారనమాట. దాని అసలు నాకు న్యూస్ అనుకోకుండా ఏదో ఎక్కడి నుంచో వచ్చి నాకు వినపడింది. ఇంకోటి నీకెలా తెలిసిందంటే, తెలిసిందే గదా! సినిమా సర్కిల్‌లో వాళ్ళు, ఈళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. కాకపోతే నిజంగా దీనికంటే ముందు మాట్లాడబోయేది మీకు ఒక చిన్న విషయం చెప్తానన్నమాట. ఏంటిదంటే, బుచ్చిబాబు సానా బుచ్చిబాబు సానా 'ఉప్పెన' సినిమాలో ఆశిగాడికి పోసేసినట్టు మనోడికి ఈసారి ఏం తెస్తాడో ఏందని చెప్పి మీమ్స్ తెగ వైరల్ అయినాయి గదా! అలాంటిది గాదు. ఈ క్లైమాక్స్ ఏదైతుందో నిజంగానే ఒక మాస్టర్ పీస్ లాగంటే ఒక మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్ లాగా అది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈ కాలంలో పర్టిక్యులర్‌గా ఈ ఫ్యూ ఇయర్స్‌లో చూసుకుంటే అలాంటి ఒక క్లైమాక్స్ ఇంతవరకు ఎవరు డిజైన్ చేయలేదు అనే విధంగా కూడా మాట్లాడతారు. చాలా మంది కూడా నిజంగా చాలా బాగుందంట. అది ఇది అంటుంటే మీరు మాస్‌కి అలవాటు పడిపోయినట్టు కాదు. అసలు నిజంగా సీన్ టు సీన్ భలేగుందంట. ఒకడు ఇంకొకడు చెప్పడం, ఇంకొకడు చెప్పడం, ఇంకొకడు చెప్పడం అది నా దాకా రావటం. ఇలా అనమాట. నిజంగా చెప్తున్నా ప్రతి క్లైమాక్స్ అయితే బీభత్సంగా ఉంటది. ఇంకోటి అందరూ రాసి పెట్టుకోండి. ఈసారి రికార్డులు మొత్తం మారుమోగిపోనుంది. ఎక్కడో కొడుతున్నట్టుంది గదా! మరీ ఓవర్ అయింది గదా! అసలు మన ఛానల్ మోటివ్ అది కాదు. సినిమా మటుకు బాగుంటదని కాదు. డెఫినిట్‌గా సినిమా హిట్ అయిద్ది. కాకపోతే అంటే రికార్డులు మొత్తం మారుమోగిపోవడం అనేది పక్కన పెడితే, సినిమా నేను ప్రతిసారి చెప్తా పక్కా హిట్ అవ్వాలా, లాభాలు రావాలా, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. ఈ 'పెద్ది' సినిమా గురించి మాట్లాడుకుంటే ప్రతీది అట్రాక్షన్ అనమాట. సాంగ్ చూసుకున్నా, మ్యూజిక్ చూసుకున్నా, బీజీఎం చూసుకున్నా, ఏదైతే ఉందో మనది టీజర్ చూసుకున్నా, గ్లింప్స్ చూసుకున్నా ప్రతీది వేరే లెవెల్ ఎళ్ళిపోతుంది. కొన్ని కొన్ని నేను చెప్తుంటా. ఫ్లాప్ అయిన సినిమాలకే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. వాటిలో 'ఆరెంజ్', 'నంబర్ వన్' ఇలా మన 'ప్రభాస్' అన్నది 'చక్రం' మూవీ గాని, ఇలా చానా సినిమాలున్నాయనమాట. వాటిలో నాకు కూడా చాలా ఇష్టం ఇది 'ఆరెంజ్' మూవీ గాని, వీటిలో ఒక పర్టిక్యులర్ లైనప్‌లో మాట్లాడుకుంటే 'ఎన్టీఆర్ అన్న ఊసర వెలుగు' ఇలా ఫ్లాప్ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. అలా అని కాదు. అలాంటి సినిమా కోసం ఇంత రెస్పాన్స్‌కి హిట్ ఎందుకు గాదు? హిట్ అయిద్ది. రికార్డులు మొత్తం మారుమోగిపోవడం ఖాయం. అనేది పక్కన పెట్టేస్తే సినిమా డెఫినిట్‌గా ఒక రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయి. అది ఎంత వరకనేది మనం ఊహించలేము. అది 1000 క్రోర్సా, 500 క్రోర్సా, 2000 క్రోర్స్ అనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మన 'అల్లు అర్జున్' అన్న సినిమా వచ్చింది కాదు. 'పుష్ప 1'కి 300,00,00,000 మహా అంటే ఒక 400,00,00,000 మధ్యలో ఉంది. 2 ఏమాత్రం ఆడింది. అది ప్రజల కనెక్షన్ అనమాట. 1 చాలా మంది ఓటీటీలో చూసి బీభత్సం ఎక్కిపోయారనుకుంటే, ఇప్పుడు 'రజనీకాంత్' గారి సినిమా ఒకప్పుడు 'రోబో' సినిమా ఎలా ఈ మధ్య 'రజనీకాంత్' గారి సినిమా ఓటీటీలో చానా వస్తాయి. అలాగని డైరెక్టు సినిమా రిలీజ్ జేసినప్పుడు అంత రెస్పాన్స్ రాలే గదా! ఓటీటీలో చూసిన మూవీ వల్ల తనకి ఫేమొచ్చింది, రెస్పాండ్ ఎక్కువొచ్చిందనేది అది మ్యాటరే గాదు. సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యిండ్రన్నదే మ్యాటరు. ఈ 'పెద్ది' మూవీలో ఆ మ్యాజిక్ ఉంటది. అంతకు మించి ఏదో జరుగుద్దని నేనైతే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నా. ఎందుకంటే నాకు ఇనపడ్డ మాటల గురించి నేను మాట్లాడుతున్నా. నేను పర్టిక్యులర్‌గా చూడలేదు. చూస్తే మన రివ్యూ ఎలా ఉంటదో మీకు తెలుసు గదా! సొల్లు లేకుండా, సోది లేకుండా డెఫినిట్‌గా మనం వర్డ్ టు వర్డ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అసలు నచ్చకపోతే సినిమా గురించి మాట్లాడుకో. ఏదో కొంతన్నా మనకు నచ్చిందంటే దాని గురించి నేను రివ్యూ చేస్తా డెఫినిట్‌గా. నచ్చకపోతే దాన్ని అసలు టాపిక్‌లో కూడా తేను. డెఫినిట్‌గా 25 తారీఖు అంటే నాకు తెలిసినంత వరకు నేను 25 తారీఖు సినిమా చూడలేను. 26, 27 పోతే మీకు తెలిసిందే కదా! మా ఊర్లో ఇక్కడ ఆన్‌లైన్‌లో టికెట్స్ ఉండవు. నేను దూరం పోయేంత సీన్ మనకు లేదు. ఇంకోటి సినిమా ఆ రోజు కొనాలంటే మినిమమ్ రూ. 1000 డెఫినిట్‌గా టికెట్ ఉంటది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదేందంటే సంపాదించిన డబ్బుని మీకోసం ఖర్చు పెట్టుకుని దేనికోసమో కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక సెపరేట్ ప్లాట్‌ఫార్మ్ మాత్రమే. దాన్ని రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి చూడొచ్చు. మనకు చాయిస్ లేదన్నప్పుడు నీ ప్రయత్నంలో తప్పు లేదు. చాయిస్ ఉందన్నప్పుడు 1000, 2000 పెట్టాల్సిన పని లేదని నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తా. ఈసారి కూడా అంతే. ఫ్యాన్స్ అనే దూలం ఉంటది చూసినవా? వాళ్ళ కోసం ఏదో నేను కూడా ఒకప్పుడు ఫ్యాన్నేనబ్బా! కొన్ని సినిమాలకి నా లైఫ్ గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నడుచుకుంటూ పోయి సినిమాలు చూసేంత పిచ్చి అనమాట. ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే, తర్వాత ఏందంటే మనకొక వయసొచ్చింది. టీనేజ్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ మన యంగ్ వయసొచ్చింది గదా! మిడిల్ ఏజ్ అంటారు కాదు. మిడిల్ ఏజ్ కాదులే. మరి ఓవర్ అయిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనల్ని మనం రూపుదిద్దుకోవాలా. ఇంకోటి 'పెద్ది' క్లైమాక్స్ స్పెషల్‌గా మాట్లాడుకుంటే డెఫినిట్‌గా ఇదొక మాస్టర్ పీస్ అనమాట. 'పెద్ది' క్లైమాక్స్ బీభత్సంగా ఉంటదంటారు. మళ్ళీ ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ ఒక డైలాగ్ గురించి చెప్దామని మర్చిపోయాను. ఆ డైలాగ్ ఏంటిదంటే దీంట్లో ఆల్రెడీ ఉంటది. మన వాయిస్ ఓవర్‌లో అనమాట. టీజర్‌లో మొన్నొచ్చింది గదా! 1 మంత్ బ్యాక్ ఆ టీజర్‌లో
కుస్తీ అంటే బ పంచెతోటి బ్యాట్‌కి ఎదురెళ్ళడం కాదు. కుస్తీది కుస్తీ చావు పోరాటాల మధ్య జరిగే ఆట అని అంటాడు కదా! ఈ డైలాగ్ ఏదైతే ఉందో చాలామంది మన 'రామ్ చరణ్' అన్న మన బ్యాటర్ అనుకుని కాదు బౌలరు ఇలా డైలాగ్ అన్నారు కదని. ఆ డైలాగ్ ఏ సిట్యుయేషన్‌లో వస్తదో ఏమో చెప్పలేం కదా! 'రామ్ చరణ్' అన్న ఫ్రెండ్ ముందని ఉండొచ్చు, వేరే వాళ్ళతోని ఉండొచ్చు, లేకపోతే బౌలర్‌నని ఉండొచ్చు. ఈ డైలాగు సెపరేట్‌గా వేరేలాగా ఉండుంటది. కాకపోతే బ్యాటర్ ఎందుకంటే మనకు చూపిచ్చారు. లేపితే 6 ఎళ్ళిపోతుందక్కడ. రియల్ 100% బ్యాటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బౌలర్ కంటే బ్యాటర్‌కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటది. మనకు తెలిసిందే కదా! హీరో అన్నప్పుడు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కడుంటదో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. దీని గురించి మాట్లాడుకుంటే ఇంతే ఇంతకంటే ఇంకెక్కువ మాట్లాడుకుంటే లాగ్ ఎక్కువైపోద్ది. లెంత్ ఎక్కువైతే ఈవెనింగ్ అంతవరకు బై. వెయిట్. లాస్ట్‌కి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. పోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అనమాట చేసి పెట్టుకో. మహా అయితే ఏముంది బ్రో నచ్చకపోతే అన్‌సబ్స్క్రైబ్ చేస్తాం అంతే కదా! దానికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడరాదా మన వీడియోలు. నచ్చేది నచ్చని తర్వాత విషయం. ఒకవేళ నచ్చుద్దేమో కదా!